సురేష్ గారు చెప్పండి. ఓకే వంశీ, ఏంటి ఇంత దారుణంగా ఉందా ఏపీలో పరిస్థితి? సుమారు 200 జరిగినాయి అని చెప్తున్నాడు సురేష్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జూలైలోనో జూన్ ఎండింగ్ లోనో ఢిల్లీ వెళ్ళి 36 మంది హత్య గావించబడ్డారని చెప్పాడు. బాబు ఏదయ్యా లిస్ట్ ఇవ్వు అని చెప్పి నేషనల్ మీడియా అడగగానే నీళ్లు నవ్వలేడు. మరి ఇప్పుడు సురేష్ గారు సురేష్ గారు మధ్యలో వర్మ గారు మమ్మల్ని కూడా మధ్యలో మాట్లాడమంటారా? మమ్మల్ని కూడా అరవమంటారా? నేను అవకాశం ఇస్తున్నాను కదా, తాను మాట్లాడి మీరే మాట్లాడుతున్నారు. మమ్మల్ని కూడా అరవమంటారా? ఓకే 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 కంటిన్యూ. సంతోషంగా అడగండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు 200 మంది అని చెప్పేసి ఈయన చెప్పేస్తా ఉన్నాడు. 200 మంది అలా అయిపోయారంట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ 36 మంది డిసెంబర్లో జూలైలో వచ్చేసి 36 మంది హత్య గావించబడ్డాడు ఆంధ్రాలో అనగానే ఆ లిస్ట్ ఏంటో చెప్పు బాబు అనగానే తోకముడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు సురేష్ గారు కాసేపు అయితే లిస్టు తీసుకొస్తాడట. 200 మంది చనిపోయారు, ఆ లిస్టు తీసుకొస్తాడట ఈ క్యాండిడేట్. సరే ఓకే సార్, ఒక మాట అన్నారు సురేష్ ఇస్తారు కదా, నేను అవకాశం ఇస్తాను. ఎందుకు క్రాస్ టాక్? టైం అయిపోయే సంవత్సరం అయింది, ఆపండి సార్. నేను అవకాశం ఇస్తారు కదా సురేష్, వెయిట్. రోజా గారు ఒక మాట అన్నారు వర్మ గారు, ఇందాక నేను విన్నాను. ఇదే రోజా గారు 2-3 రేపులకే రాద్ధాంతమా అన్న రోజా గారే చూసా నేను, కరెక్టే, ఆవిడే మాట్లాడింది. 2019-24 మధ్యలో 2-3 రేపులకి ఇంత రాద్ధాంతమా, నన్ను రేపు చేసే దమ్ముందా ఎవడన్నా అన్న రోజా గారు ఈ రోజు నీతి సూక్తులు చెప్తా ఉన్నారు. ఆ నీతి సూక్తుల్లో భాగంగా హోంమంత్రి గారు వీడియో కాల్లో పరామర్శించారంట. ఇప్పుడు నెప్పుట్టిందంట. మరి ఇక అనంతబాబు ఇంకోన్నాడు గోరంట్ల మాధవ్ ఏ కాల్లో పరామర్శించారు? వాళ్ళవి మాత్రం చక్కగా ఉన్నాయి. ఓకే, బాధితురాలను పరామర్శిస్తే మాత్రం తప్పు. గోరంట్ల మాధవ్ అనంతబాబు చేసే వాటి మీద ఏం మాట్లాడదు, ఆ రోజు ఏం మాట్లాడదు, ఖండించదు, ఇది తప్పు అని అందు. ఈరోజు హోంమంత్రి గారు కరెక్ట్గా ఆ టైంకి, తెలిసినటువంటి టైంకి 10 నిమిషాల్లో బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడితే ఈవిడ తప్పు పడుతుంది. సో ఇట్లాంటివన్నీ కబుర్లన్నీ కూడా రోజా గారు చెప్పటం, జనాలు వింటాం, దాన్ని సురేష్ గారు మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పటం వినాలి. ఇకపోతే హోంమంత్రి గారు ఏం చేశారు సంవత్సరం రోజుల్లో అని చెప్పి సురేష్ గారు అడిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల చాలా ధైర్యంగా ఉంది. అలాగే ఉన్నటువంటి సైకోలందరూ ఈరోజు ఎక్కడున్నారో మొత్తానికి తెలుసు. సోషల్ మీడియా కంట్రోల్ అయ్యింది. అదే మాదిరిగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలన్నీ హోమ్ మినిస్టర్ గారి సారథ్యంలోనే బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా వణుకుతా ఉన్నాడు హోమ్ మినిస్టర్ దెబ్బకి. అది గుర్తుపెట్టుకోవాలా. ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా వణుకుతున్నాడు హోంమంత్రి అనిత గారి దెబ్బకి. ఎక్కడ లోపలికి వెళ్తానో అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలా. హోంమంత్రి గారి సంవత్సరంలో ఇవన్నీ చేశారు. ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే హోంమంత్రి గారు చేయబట్టే. ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ సార్, ఇంత పెద్ద రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన మాట వాస్తవం. ఆ చేసినటువంటి నిందితుడు ఎవడు ఈరోజు బయటలేడు. ఇందాక అరుణ గారు చెప్పినట్లుగా గతంలో, సరే ఇందాక గతంలో అని చెప్పి సురేష్ గారికి అంటా ఉంటే పాపం ఇబ్బందిగా ఉంది సురేష్ గారికి. ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తా. దళిత మహిళ నాగమ్మ చనిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో పరామర్శించారా? పరామర్శించకపోగా పరామర్శకు వెళ్ళినటువంటి మా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారి మీద, అప్పటి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారి మీద, ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టినటువంటి ఘనత గతంలో మీరు చేసినటువంటిది. ఎక్కడైతే పరామర్శిస్తారో, ఎక్కడైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అండగా ఉండాలి, కానీ గతంలో నేరాలు చేసిన వాళ్ళకి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ ఒక దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆయన కారులో ఎక్కించి తిప్పుతారు, వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు వచ్చి. ఓకే ఓకే సురేష్. జగన్మోహన్ రెడ్డి గారు గడగడగడ అని వణుకుతున్నారా వంశీ గారు? ఏ సందులో ఏ కలుగులో నుంచి చూశారు? గడగడ అని వణుకుతుంటే తమరు చూసారా? చూడండి, ఆయన బ్లడ్ లో లేదు, ఏడ్చాడు ఒక ఆయన, అది తెలుసు కదా, ఏడ్చాడు వెక్కి చూసావు కదా. అంటే ఆయన భార్య మీద ఉన్న ప్రేమ అది. ఆయన భార్య మీద భలే తిట్టారు, తిట్టిస్తాడు దగ్గరుండి. మా నాయకుడికి ఆయన భార్య మీద ఉన్న ప్రేమ అది.
ఆయన భార్యనంతా తట్టుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డికి ఏముంది, ఓట్లు పడతాయి, డబ్బులు వస్తాయి అంటే తల్లిని చెల్లిని కూడా తిట్టించే జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు చెప్పాలి. ఇక మా నాయకుడి ఏడుపు గురించి నువ్వు చెప్పాలి. మా నాయకుడికి ఆయన భార్య మీద ఉన్న ప్రేమతో ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకున్న మాట వాస్తవం. నీ నాయకుడు తల్లిని చెల్లిని తిట్టించి ముసి నవ్వులు నవ్వుకుంటా ఉంటాడు. నువ్వు చెప్పాలి ఇక డిబేట్కి వచ్చేసి మీ నాయకుడి గురించి. ఏడిపించాడా? పోస్తున్నాడు, ఇప్పుడు పోస్తున్నాడు, చూస్తా వెళ్ళి. ఓకే ఓకే ఏడిపించాడా? ఓకే వెయిట్ ఆయన భార్య మీద ఉన్న ప్రేమతో వంశీ వంశీ కన్నీళ్లు పెట్టుకున్న మాట వంశీ వాస్తవం. వంశీ 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 ఒక్క నిమిషం మాట్లాడుతున్నావా? వంశీ వంశీ వెయిట్ వంశీ వంశీ వెయిట్ వంశీ వెయిట్ అండి వంశీ వంశీ పర్సనల్ టార్గెట్లు వద్దు. అక్కడ మహిళలు ఉన్నారు, డిబేట్లా కానివ్వండి. వెయిట్ సురేష్ పాయింట్లోకి రండి. వర్మ గారు, నేను మొదట్లో మాట్లాడినప్పుడే చెప్పా సార్, ఇప్పుడు సిచ్యువేషన్ ఓడిపోయిన పార్టీ మీద నిందలేసుకున్నామంటేనే చెప్పండి, పర్వాలేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు